నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, ఏంటి లైట్స్ అనుకుంటున్నారా, వైజాగ్లోని ఏయూ గేట్లో ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేశారండి. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ ఇంకా లోపల ఎలా ఉందో ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్, లోపలికి ఎంటర్ అవ్వాలి. యాక్చువల్లీ మెయిన్ గేట్ క్లోజ్ చేసేసారు, బ్యాక్ సైడ్ నుంచి రావాలి. ఇది వచ్చేసి స్టార్టింగ్ అండి, ఇది అంత పార్కింగ్ ఏరియా. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము, ఎలా ఉందో ఏంటో చూద్దాము. అంతకుముందు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను, అది వచ్చేసి లండన్ అంటే ప్యారిస్ ఎలా ఉంటుందో అలా పెట్టారు. ఇది వచ్చేసి ఓన్లీ క్రాఫ్ట్ లాగా ఉంది మొత్తం. స్టార్టింగ్ అయితే ఇది ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇవి స్టార్టింగ్ గోపి ఫ్రై అవి చేసుకోవడానికి వీళ్ళు ఇలా పెట్టారు స్టార్టింగ్. ఇంకా ఇయర్ రింగ్స్ అవి అయితే నిజంగా భలే ఉన్నాయండి. చాలా చాలా వెరైటీస్ పెట్టారు, అన్ని రకాలు పెట్టారు. కిచెన్ ఐటమ్స్ నుంచి మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ వరకు అన్నీ పెట్టారు. సారీస్, డ్రెస్సెస్ అన్నీ పెట్టారు. నేను మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి స్టంట్స్ అండి, చాలా రకాలు ఉన్నాయి. నిజంగా భలే ఉన్నాయి అనుకోండి. అది క్రిస్టల్స్ లాగా మెరుస్తున్నాయి, నాకైతే భలే నచ్చాయి. ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, నిజంగా భలే ఉంది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 29 వరకే, Jan 29 వరకే ఇది నడుస్తుంది. ఇంకా తర్వాత తీసేస్తారు, ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కదా అని చెప్పేసి పెట్టారండి. నిజంగా రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో తెచ్చి వాళ్ళు సేల్ చేస్తున్నారండి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఉన్నాయో స్టెంట్స్ అన్నీ. ఇంకా వేరే వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇవి బాగా నచ్చుతుందండి, ఎందుకంటే మన వైజాగ్లోనే అంత సూపర్గా మనకు అన్నీ దొరుకుతాయి. ఇంకా వేరే బెంగళూరు, కర్ణాటక అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇవి బాగా నచ్చుతాయి. ఇవి వచ్చేసి గాజు బ్యాంగిల్స్ అండి, అంత గ్లాసే, అది కింద పడితే పగిలిపోతాయి. బాగా మనకు సెట్ అవ్వలే అని చెప్పేసి తీసుకోలేదు. ప్లాస్టిక్ కొంచెం పింగాని అయితే తీసుకుందాను. ఇవి వచ్చేసి గాజులు అండి, కింద పడితే పగిలిపోతాయి. ఇంకా చాలా డేంజర్ కదా, బేబీతో ఉన్నానని నేనేం తీసుకోలేదు. నిజంగా భలే ఉన్నాయండి, చాలా మట్టుకు నచ్చుతాయి. లేడీస్ అందరికీ భలే నచ్చుతాయండి. నిజంగా రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇవి వచ్చేసి హ్యాంగర్స్ బాగున్నాయి కదా, భలే ఉన్నాయండి. నిజంగా నాకైతే అన్నీ తీసుకోవాలనిపించింది, అంత బాగున్నాయి. దగ్గరలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, నిజంగా భలే ఉంది. చాలా మంచి క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ అన్నీ భలే వచ్చాయి. అయితే ఏయూ గేట్ చాలా దగ్గరేనండి, అక్కడి నుంచి వెళ్ళడం మాకు ఈజీ. కాకపోతే అది క్లోజ్ చేసేసారు, అందుకని మళ్ళీ వెనక నుంచి కష్టపడి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. కానీ వెళ్ళినందుకు నాకైతే వర్త్ అనిపించింది. నిజంగా భలే ఉన్నాయండి, నాకైతే చూడగానే కళ్ళు జిగజిగలు ఉన్నాయి, మామూలుగా కాదు. మా మమ్మీ అయితే కొన్ని క్లిప్స్ తీసుకుంది, ఇంకా నేనైతే సైడ్ క్లిప్స్ తీసుకుందాం అనుకున్నాను. నాకు వీడియోస్ తీసుకోవడానికి టైం సరిపోలేదు, నిజంగా వీడియోస్ తీసుకోవడమే అయిపోయింది. ఇవి వచ్చేసి భలే ఉన్నాయండి, నేనైతే మా బేబీకి తీసుకున్నాను, బాగా ఉన్నదని తీసుకున్నా, నాకు నచ్చింది. ఇవి బాగా ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, ఫైనల్గా ఇప్పుడు చాలామంది ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారండి. ఇవి అందరూ వేరే వేరే ఎవరో అంటే వేరే స్టేట్స్ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారండి. ఇవన్నీ అంతా హ్యాండ్ మేడే నిజంగా. ఇవన్నీ క్లిప్స్ వచ్చేసి కామనే. యాక్చువల్లీ డే టైం కంటే నైట్ టైం వెళ్తేనే బాగుంటుంది, ఎందుకంటే నైట్ టైం అన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయండి. ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, నిజంగా అంత బాగున్నాయి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.